ఓయమ్మనే ఏందిది అసలు పండుగ పూట చికెన్ అన్న తినాలనా అద్దా ఎందుకవా గట్లన పడుతుంది అంటారా ఏం చేయమంటారోళ్ళ కోడి కొండ మీద కూసున్నది కాదు చికెన్ సెంటర్కు పోయి కిలో చికెన్ ఎంత అని అడుగుర్రి మీకు గజ్జం అనుకుంటే నన్ను అడుగుర్రి మటన్తోని పోటీ పడుతుందట కోడి కూర ఆగో పండుగ వచ్చిందన్న సంబరం ఓ దిక్కు నీసురెడ్డు పిరమైందని బాధ ఇంకో దిక్కు గిట్లనే నడుస్తుంది కథ పండగ తెజాలు ఈ చికెన్ మటన్ల రేట్లు కొండ మీదకే పోతానేలా ఈ తాప చికెన్ రేట్ అయితే ఇంటి భయమే అవుతున్నది ఎంత అనుకుంటురు కిలో 350 రూపాయలట ఇక చెప్పు కథ పోయిన నెలేమో 220 230 అమ్మిరు నెల ఇట్లా తిరిగిందో లేదో 100 రూపాయలు పెరిగింది 350 రూపాయలంటే ఏందన్నట్టు ఇక మటన్ ఏమైనా తక్కువనా అసలు చికెన్ రేటు పెరుగుతూనే మటన్ దిక్కు చూస్తారని తెలియదా ఇక మేమెందుకు ఊకుంటాం అనుకున్నారో ఏమో గాని దాని రేటు కూడా పిరంగానే అయింది కిలో 1100 రూపాయలట మటన్ మొన్నటి దాకానేమో 800 900 ఉండే ఇక ఇప్పుడు 1000 దాటిచ్చిర్రు మరి ఇప్పుడే ఎగ్దం రేట్లు గిట్లెందుకు పెరిగినాయి అంటే పండుగల నాడు మనోళ్లకు బరాబర్ నీసుండాల్సిందేనా ప్రతి ఒక్కరు చికెనో మటనో వండుకోవాల్సిందే మరి డిమాండ్లకు తగ్గట్టు సప్లై కూడా ఉండాలి కదా అగో గదికే రేట్లు పిరమైనటనుల్లా ఇక ఇది కాదని జాతరలో కూడా ఉండే మేకలు కోళ్ళు తెగుతాయి జాతరలల్లా అందుకే గింతగానం రేటట మరి రేటు గిట్లనే ఉంటదా ఇంకొన్నొద్దులు గిట్లనే పిరంగుంటాయి అన్నది తెలియవలసి ఉన్నది అదేందోనల్లా కోడి కూర రేటు ఎప్పుడు ఒక తీరులో ఉండనే దినదిన పెరుగుతుంది తగ్గుతుంది ఇక ఈ తాపనైతే 100 రూపాయలు పెరిగింది ఉసుక్కున ఏదైనా రోగాలు వస్తున్నాయని టామ్ చేస్తే మాత్రం 10 రూపాయలకు కూడా అమ్ముతారు ఏందో ఏమో పటు అయినా ఎంత రేటున్నా ఎంత పీరమైనా గాని పండుగ పూట మాత్రం ముక్క ఉండవలసిందే తునుక ఉండవలసిందే లేకుంటే ముద్ద దిగదు కదా చాలా మందికి పండగ లెక్కనే ఉండదా కదా